దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం అత్యంత నీచమైన చర్య అని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ మండిపడ్డారు. పచ్చటి తెలంగాణలో హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి ప్రజలే చెబుతారని, ఇలాంటి రాజకీయాలను ఎండగట్టాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. 14 సంవత్సరాల పాటు కేసీఆర్ నెత్తురు బొట్టు నేల రాలకుండా అహింసా మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంగా ప్రశాంతంగా ఎలాంటి అలజడులకు తావు లేకుండా పరిపాలిస్తున్నారని ఆమె తెలిపారు. మొన్న జరిగిన దుబ్బాక ఇన్సిడెంట్, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ ఆదేశాల మేరకు మన మండల ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీ మీద మేము కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాము. మన తెలంగాణలో అసలు హింసకే చోటు లేని సమయంలో, ఎలక్షన్స్ టైంలో ఇట్లా హత్యా రాజకీయాలని కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలు ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా పీస్ఫుల్గా మనం తెలంగాణ అంతటా కూడా మనం ఉన్నాము. ఆయన నాయకత్వంలో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో టైంలో కూడా అహింసా మార్గంలోనే ఆయన ఉద్యమంని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆయన నాయకత్వంలో మనం ఇంత సంతోషంగా ఉంటే, ఇప్పుడు కేవలం 4 ఓట్ల కోసం, వాళ్ళ అధికారం కోసం ప్రజలలో ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి ప్రజలలో భయం క్రియేట్ చేయడం చాలా దురదృష్టకరం. ఇట్లాంటివి జరగద్దు. జరిగితే ఖచ్చితంగా ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వారు త్వరలో కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఆ ప్రూఫ్స్ వచ్చినాయి కదా ఆల్రెడీ. మేము క్లియర్గా ఆయన ఏ పార్టీకి సంబంధించిన ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లోనే క్లియర్గా మాకు కనిపిస్తుంది. వాటి ఆధారాల బేస్ చేసుకొని మేము మాట్లాడడం జరుగుతుంది. ఎట్లాగో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నిజాలన్నీ బయటపడతాయి. ఇట్లాంటి చర్యలు ఎవరు పాల్పడ్డా, ఎవరు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఈసీ కూడా ఇట్లాంటి చర్యలు ఎక్కడ జరిగినా కూడా దాన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా వాళ్ళు అన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.